హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డైరెక్ట్ సేలింగ్ అనేసి పేరు చెప్పుకునేసి కొంతమంది ఆ, చాలా అంటే అడ్డదారిలో తొందరగా సక్సెస్ అవ్వాలనేసి ఆ, ఒక ఇంప్రెషన్తో అనుకోవచ్చు, లేదంటే ఒక ఇంట్రెస్ట్తోనో, లేదంటే ఒకరిని చూసి ఒకరు ఎగ్జైట్మెంట్ అవ్వడంతోనో తొందరగా ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పేసి కొంతమంది సాఫ్ట్వేర్ గురించి అట్ ది సేమ్ టైం డైరెక్ట్ సేలింగ్ గురించి అవగాహన లేని వాళ్ళు ప్లాన్ అన్నది ఎలా డిజైన్ చేస్తారంటే చాలా దరిద్రంగా డిజైన్ చేస్తారు. ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జనానికి ఎక్కువగా అమౌంట్ వచ్చేటట్టు చూపించి తొందరగా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం ఫస్ట్ కేటగిరీ. ఇది వచ్చేసి వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తారో ఏమైనా ఇస్తారో ఇది ఫస్ట్ కేటగిరీ, పక్కన పెట్టేద్దాం. రెండో కేటగిరీ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎంఎల్ఎం ప్లాన్ డిజైన్ చేస్తారు, ఏదో క్రిప్టోనో లేదంటే ఇంకేదోనో ఆటోఫోలో చెప్పుకుంటారు, కానీ ఆ ప్లాన్ అన్నది కనీసం ఆ ప్లాన్ ఎలా డిజైన్ చేయాలనో కూడా ఫుల్ క్లారిటీ ఉండదు. ఒక్కసారి ఒక ఎంఎల్ఎం ప్లాన్ మీరు డిజైన్ చేయాలనుకుంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేసేటువంటి వాళ్ళతో డిస్కషన్ చేయండి. సార్ ఇలా చేయాలనుకుంటున్నాము, ఇది ప్లాను, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి డిస్కషన్ చేయండి. హానెస్టీగా చెప్తారు కదా, వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయండి. లేదా నా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని పాజిబుల్ కానిటువంటి ప్లాన్స్ గురించి. ఆ వీడియోలు చూసి తెలుసుకోండి. మీరేది సార్ చెప్పేది, సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్కటి పాజిబుల్ అవుతారు కదా, అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకేనా? సో మొబైల్లో ఉన్నటువంటి యాప్స్, ఆ యొక్క ఫోన్కి ఉన్నటువంటి అంటే ఆటోమేటిక్గా దానికి డిఫాల్ట్గా వచ్చేటువంటి యాప్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు డెవలప్ చేసి ఉంటారు. వాటికి కోట్లలో బడ్జెట్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే అంత ఈజీ కాదు. కానీ మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా, 1,00,000, 1,50,000 లేదంటే కొద్దిగా తక్కువ ఈ అమౌంట్తో వాళ్ళ ప్లాన్ డిజైన్ చేసేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కి ముంబైలో దిగి, ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కన్యాకుమారిలో దిగి, కన్యాకుమారి నుంచి మళ్ళీ వస్తాడు. మళ్ళీ కొంచెం నిలుస్తాడు. నిలిచిన తర్వాత అక్కడ ఏదైనా ఒకటి జరిగిందంటే, వాడు చేయకపోతే ఇంకొకటి బస్సు ఎక్కుతాడు, మళ్ళీ ఇంకొకటి వెళ్తాడు, మళ్ళీ రొటేషన్ అవుతాడు. ఇట్లా డిజైన్ చేస్తారు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇది ప్రాక్టికల్గా వాళ్ళు చేసేటువంటి ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, నేను చాలా ప్లాన్లు చూశాను. ఇది టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ఇవి సాల్వ్ చేయడం చాలా కష్టం కదా, ఇది లైఫ్ టైం నిలబడదు కదా. సో ఒక ఎంఎల్ఎం ప్లాన్ అన్నాక లోడ్ చాలా ఎక్కువైతుంది కదా. స్టార్టింగ్లో అయితే వర్కౌట్ అయితే అది లోడ్ మీన్స్ లక్షలలో టీం ఉన్నప్పుడు దీన్ని మాడిఫికేషన్ చేయలేం కదా మనము. సో అని చెప్పేసి ఒకవేళ మాడిఫికేషన్ చెయ్యాలన్నా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు. సో ఆ టైప్ ఆఫ్ ప్లాన్ని ఒక సింపుల్ ఒకటి చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 రూపాయలతో ఒకడు ఇన్వెస్ట్మెంట్ పెడితే సో తను ఏదో కొద్దిగా అమౌంట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్కంలో టీమ్ చేయడం ద్వారా తీసుకుంటాడు. ఇంకొక టైప్ ఇన్కమ్ ఏమవుతుందంటే, తను జాయిన్ అయినటువంటి టైంలో తన వెనకాల ఎవరైనా జాయిన్ అయితే తన కింద వస్తారు. బట్ తను ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా ముందు నుంచి వెనక్కి వస్తాడు. ఫస్ట్ రౌండ్లో ఏమో ఒకరి కింద పడతాడు, రెండో రౌండ్లో ఏమో ఆడే ఉంటాడు, అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ముగ్గురు ఫిల్ అయిపోతారో తర్వాత ఆ ముగ్గురు కిందదా రావాలని తప్ప సడన్గా రాకూడదు అనమాట. ఫస్ట్ సారి మాత్రం ఏమవుతారు, ఒకడు జాయిన్ అవ్వగానే అమౌంట్ వచ్చేస్తుంది, మళ్ళీ వాడి కిందకు వచ్చి పడతాడు. ఓకేనా? రెండోసారి ఏం జరుగుతుంది అంటే, రెండోసారి వాళ్ళ కింద పడినప్పుడు రెండో రౌండ్ ఉంటుంది కదా తనకి, రెండో రౌండ్లో ఆ లైన్లో ముగ్గురు ఫిల్ అయితే కానీ ఇంకొక రౌండ్కి రాడనమాట మనోడు. ఫస్ట్ రౌండ్లో ఒకరికి వచ్చేస్తాడు, రెండో రౌండ్లో ముగ్గురికి వస్తాడు, నాలుగో రౌండ్లో 5 మందికో 10 మందికో వస్తాడు.
కానీ మళ్ళీ 6వ రౌండ్కి వెళ్ళేలోపు మళ్ళీ 1వ రౌండ్కో 2వ రౌండ్కో ఒకరిద్దరిస్తేనో మళ్ళీ అప్గ్రేడ్లోకి వెళ్తాడు. అర్థం కాలేదు కదా ప్లానే అర్థం కాలేదంటే ఇంక కోడింగ్లో ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఒకవేళ అయినా తొందరగా పాజిబిలిటీ కాదు. ఒకవేళ అయినా అది వర్కౌట్ టెక్నికల్ ఇష్యూస్లో వర్కౌట్ కాదు. ఎందుకంటే సర్వరు డెవలప్ చేసేటువంటి సర్వర్ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ యొక్క ఇంత ప్రాసెస్కి ఆ సర్వర్ సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా నీదే ఓన్ సర్వర్ కంపెనీ అయినా ఉండాలా. దానికోసమే నువ్వు సర్వర్ అయినా రెడీ చేసుకోవాలా. అర్థం కాలేదు కదా? ఈరోజు ఒక సాఫ్ట్వేర్ మనము ఒక MLM సాఫ్ట్వేర్ కొనాలంటే దానికి టూల్స్ ఏం అవసరం, లాంగ్వేజ్ అవసరం, డేటాబేస్ అవసరం, ఇంకా ఫ్రేమ్ వర్క్ ఏం వాడుతున్నారు అవసరం, డొమైన్ అవసరం, మెయిన్ సర్వర్ అవసరం, డేటాబేస్ ఏదో ఒకటి వాడుతుంటారు, మెయిన్ సర్వర్ అవసరం. ఈ సర్వర్ అనే దాన్ని ఎక్కడో ఒక దగ్గర కొనాలి, ఖచ్చితంగా తప్పదు. ఈ లాంగ్వేజ్ అనేదాన్ని డెవలప్ చేస్తాడు, ఖచ్చితంగా సర్వర్ ఏదో ఒకటి వాడతాడు, డేటాబేస్ కూడా ఏదో ఒకటి వాడతాడు. ఈ డేటాబేసు ఏదైతే వాడుతున్నాడో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, సర్వర్ ఏదైతే వాడుతున్నారో ఆ సర్వర్ కంపెనీ వాళ్ళు నువ్వు చేసినటువంటి ప్రాసెస్కి అంత యాక్సెప్ట్ చేయగలుగుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్క సర్వర్ కంపెనీకి లిమిట్స్ అనేది ఉంటాయి. కానీ ఎంత లోడ్ అయినా మోయగలవు సర్వర్లు. పెద్ద పెద్ద సర్వర్లు లక్షలలో కోట్లలో ఉండేటువంటి సర్వర్లు కూడా, సర్వర్లకు వచ్చేసి బడ్జెట్లో కొరత లేదండి. కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు అయితే, పెద్ద పెద్ద కంపెనీలకు అయితే వాళ్ళే సర్వర్ డెవలప్ చేస్తారు. సో మీకు ఎప్పుడైతే క్రిటికల్గా అనిపిస్తుందో ఆ యొక్క ప్రొసీజర్ అన్నది, అది టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా చాలా కష్టమవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, MLM ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క దీనికి రెండోసారి వచ్చేటువంటి ఇన్కమ్కి ఖచ్చితంగా రిలేషన్ అనేది పాజిబుల్ అయ్యేలాగా ఉండాల. ఇంకొకటి రౌండ్స్ అనేది ఒకవేళ ఆటో ఫుల్ అయినా లేదంటే ఇంకేదైనా కూడా సరే, రౌండ్స్ అన్నవి ఏ విధంగా రౌండ్స్ అయినా అనుకోవచ్చు, ఇంకేదైనా మీరు ఎట్లా ప్లాన్ డిజైన్ చేసినా అది సాఫ్ట్వేర్లో ఆ యొక్క సర్వరు యాక్సెప్ట్ చేసి మళ్ళీ దానికి ఇచ్చేటట్టు ఇస్తే అది కరెక్ట్గా వస్తుందా అనే ప్రొసీజరు ప్రాపర్గా తెలిసి ఉండాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, కంపెనీలో ఒక ఐడి పడింది అనుకో, వాడికి ఇంత ఇన్కమ్ వస్తుంది. 2వ ఐడి పడినోడికి మాత్రం వాడికి ఇన్కమ్ రాదు, 3వ ఐడికి పడినోడికి మాత్రం ఇన్కమ్ రాదు, 4వ ఐడికి పడినోడికి ఇన్కమ్ వస్తుంది. రెండోసారి మాత్రం ఒక 10 రోజుల తర్వాత రెండోసారి జాయిన్ అయినోడికి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా చెప్పేస్తే సర్వర్ ఎలా చేస్తుంది? సో ఒకవేళ సర్వర్కి అంత కెపాసిటీ కావాలన్నా అది 30,000, 40,000, 50,000, 60,000 లేదా 1,00,000, 2 లక్షల బడ్జెట్తో పాజిబుల్ అవుతుందా? కాదు. మరి ఎంతతో పాజిబుల్ అవుతుందంటే లెక్కలేదు. కొన్ని నేను చెప్తాను. రీసెంట్గా కుక్కు FM అని చెప్పేసి ఒక యాప్ ఉంది ప్లే స్టోర్లో, సాంగ్స్ వింటూ ఉంటారు కదా, దానికి ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి. నా ఉద్దేశంలో అయితే కోట్లు అయి ఉంటుంది. మినిమం తక్కువలో తక్కువ ఒక 30 లక్షలు అయి ఉంటుంది అనుకుంటాను స్టార్టింగ్లో. అదేంది సార్ నేను చేస్తాను సార్ యాప్లు అంటే 500లకు చేసే వాళ్ళు కూడా ఉన్నారు యాప్లు. సో ఇది చాలా చాలా అవగాహన అనేది తెచ్చుకోవాలి. ఈ అవగాహన లేకుండా డిజైన్ చేసినా అది వర్కౌట్ కావు సార్. ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నదన్నా కూడా ఆ అచీవ్మెంట్ ఎవరో అయ్యుండ్రో, ఒకవేళ అయినా 1 సారి 2 సార్లు ఆ సర్వర్ అనేది మళ్ళీ తీసుకోదు. ఆ కంపెనీ ఇంకో 2-3 నెలలు 4 నెలలు 5 నెలలు తర్వాత పోతుంది. ఖచ్చితంగా దాంట్లో ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం వాడికి దేవుడు కనబడతాడు. అది ఆ సర్వర్ సపోర్ట్ చేయదు,
అట్ ది సేమ్ టైం ఇంకా దాన్ని వదిలేయాల్సిందే, తప్పదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలంటే కంపెనీ యొక్క ప్లాన్ లైఫ్ టైం వర్కౌట్ అయ్యేదిగా ఉండాలా. వర్కౌట్ మీన్ కరెక్ట్గా రిలేషన్గా ఉండాలా. ఓకే, ఇప్పుడు పాజిబుల్ అయ్యేటువంటి ప్లాన్లు చెప్తా చూడండి. ఈరోజు నేను కంపెనీలో 1 BV మ్యాచ్ అయితే 1 రూపీ వస్తుంది అని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చేసినాడు అనుకో. 1 BV మ్యాచ్ అయితే ఫ్యూచర్లో 2 BV పెట్టుకుంటే 2 రూపీస్ మ్యాచ్, 1 రూపీ మ్యాచ్ అయితే 1 రూపీ వస్తే 2 BV మ్యాచ్ అయితే 2 రూపీస్ వస్తుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నేను ప్రోడక్ట్ల మీద బీవీలు మార్చుకుంటుంటే చాలు, ఆటోమేటిక్గా నేను స్టార్టింగ్లో కోడింగ్ ఏది ఇచ్చానో కరెక్ట్గా ప్రొసీజర్ అనేది సరిపోతుంది దానికి. కానీ మన వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారంటే ముఖ్యంగా డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి మధ్యలోనే దివాలా తీసిపోయి సాఫ్ట్వేర్ వాళ్ళతో గొడవ పడో లేదంటే ఇంకేదైనా అయ్యో వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాన్ సరిగ్గా ప్రాపర్గా డిజైన్ చేయకపోవడమే. ప్రాపర్గా అంటే సాఫ్ట్వేర్లో డెవలప్ చేయకపోవడం కాదు, మీరు సరిగ్గా సరిగా చేయకపోవడం, పాజిబుల్ అయ్యేలాగా ఆ యొక్క దీన్ని చేయకపోవడం. ఈరోజు ఆంబే కానీ, వెస్టేజ్ కానీ, ఆర్సిఎం కానీ, ఐఎంసి కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా అది పాజిబుల్ అయ్యేలాగా ఉంటాయి. ఐవీలు పీవీలు ఎందుకు పెడతారనుకున్నారు కంపెనీలలో? అది 1 IV వస్తే ఇంత తీసుకో, 1 IV ఇంత వాల్యూ అని చెప్పేసి ఉంటారు వాళ్ళు. ప్రోడక్ట్లు మాత్రమే చేంజ్ చేస్తారు కాబట్టి అది పాజిబుల్ అవుతుంటాయి. కానీ ఇంకొకటి పెయిర్ టైప్ ఆఫ్ సిస్టమ్స్లో కూడా లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అయితే ఇంత పర్సంటేజ్ రావాలని చెప్పేస్తే ఇప్పుడు ఎంత బీవీ మ్యాచ్ అవుతుందో దాంట్లో 20% బైనరీ ఇన్కమ్ అని చెప్పేసినాడు అనుకో. ఇంక ఎంత మ్యాచ్ అయినా దాంట్లో ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సింపుల్. నువ్వు ఎన్ని ప్యాకేజీలు అయినా పెట్టుకో మళ్ళీ, కానీ ఒక ప్యాకేజీకి ఒక ఇన్కమ్, ఇంకొక ప్యాకేజీకి ఒక బైనరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ 500 రూపీస్ ప్యాకేజీకి ఏమో ఇంత, 200 రూపాయల ప్యాకేజీకి ఏమో ఇంత అనేసి డిఫరెంట్గా పెడితే రాదు. పర్సంటేజ్ ఇచ్చేయాల. ఏ ప్యాకేజ్ అయినా వేసినా ఇంత పర్సంటేజ్ వస్తుందని చెప్పేయాల. ఒక్కొక్క ప్యాకేజీ మీద ఒక్కొక్క పర్సంటేజ్ వస్తుంది సార్ అంటే ఇంకా అది ఆ ప్లాన్ చాలా క్రిటికల్. ఈరోజు లక్షలలో టర్న్ ఓవర్లో లక్షలలో టీంలు ఉన్నటువంటి కంపెనీలు కూడా స్టాండర్డ్గా నిలబడుతున్నాయంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ 1 IB వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. 1 IBO 1 BV వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మ్యాచ్ అయినప్పుడు ఎంత పర్సంటేజ్లో అయినా ఉంటుంది. కానీ మీది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. ఓవరాల్ పర్సంటేజ్ ఒకటి బెటరు. ఈ ప్రోడక్ట్ జాయిన్ అయ్యాడనుకో 2% ఇన్కమ్ వస్తుంది. ఈ దీంతో ఇంకొక ప్రోడక్ట్తో వస్తే ఇంత పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది. సో ఏది చేసినా దానికి మనం పర్సంటేజ్ డిజైన్ చేయలేకపోతే బీవీలు పెట్టేయాల. బీవీలు పెట్టేసినామంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సపరేట్ ఉంటుంది కాబట్టి బీవీలు మాత్రం మనం డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పర్సంటేజ్ అనేది సరిపోతుంది. సో అవగాహన లేని వాళ్ళు వచ్చి డైరెక్ట్గా డిస్కషన్ అనేది చేసుకోవాలి. సార్ ఫ్యూచర్లో మాకు లెంతీ టైంలో ప్రాబ్లం అనేది రాకూడదు సార్, మా కంపెనీకి మా ప్లాన్లో ప్రాబ్లం రాకూడదు సార్ అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి తెలుసుకొని, లేదంటే డైరెక్ట్గా రాకపోయినా ఒక కాల్ చేసి ఒక ½ అవర్ మాట్లాడి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఏది సాఫ్ట్వేర్లో అన్ని పాజిబుల్ అయితే అనుకోవడం గుడ్డి నమ్మకం. ఉన్న ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. యాసే ఒక బెస్ట్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ నడుపుతున్నటువంటి పర్సన్గా, ఒక మంచి సాఫ్ట్వేర్ సర్వీస్ ఇచ్చేటువంటి పర్సన్గా చెప్తున్నాను. నిజాలు ఇలాగే ఉంటాయి. ఓకే, సో మీలో ఎవరికైనా ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ నడపాలని చెప్పేసి మీరు అనుకుంటే సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సాఫ్ట్వేర్ సర్వీస్ కానీ ఏదైనా సజెషన్స్ కానీ నేను డెవలప్ చేసి ఇస్తాను మీకు. ఓకే, ఆల్ ద బెస్ట్.